హలో ఫ్రెండ్స్, మన దేశం దేవాలయాల దేశం. ప్రతి గ్రామంలో ఒక శివాలయం ఉంటుంది. ప్రతి పట్టణంలో ఒక అమ్మవారి గుడి ఉంటుంది. కానీ ఒక ప్రశ్న మనసులో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఎందుకు 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ప్రత్యేకం? ఎందుకు 51 శక్తిపీఠాలు పవిత్రం అని చెబుతారు? జ్యోతిర్లింగం అంటే ఏమిటి అసలు? శక్తిపీఠం అంటే ఏమిటి? ఇవి కేవలం రాయి విగ్రహాలా? లేక ఇవి సృష్టి రహస్యాలా? ఈరోజు మనం కేవలం కథ వినటం కాదు, శివుడి తత్వం ఏమిటి, శక్తి అంటే ఏమిటి, మన జీవితానికి వీటి సంబంధం ఏమిటి, ఇవన్నీ లోతుగా తెలుసుకుందాం. శివుడు అంటే కేవలం గజ్జెలు వేసుకున్న యోగి కాదు. అమ్మవారు అంటే కేవలం అలంకరించిన విగ్రహం కాదు. ఇవి ప్రకృతి, చైతన్యం, శక్తి, కాలం, సృష్టి, ఈ 5 రహస్యాలకు సంకేతాలు. ఇప్పుడు జ్యోతిర్లింగం పూర్తి వివరణ తెలుసుకుందాం. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే చిహ్నం లేదా గుర్తు, అంటే వెలుగుగా ప్రత్యక్షమైన శివుడు. ఈ కథ ప్రకారంగా శివపురాణంలో ఇలా ఉంది. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు వాదన వచ్చింది. బ్రహ్మ ఇలా అన్నాడు, నేనే సృష్టికర్త, నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు ఈ లోకంలో. విష్ణువు ఇలా అన్నాడు, నేనే పరిపాలకుడు, సృష్టి నాతోనే నిలుస్తుంది. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అప్పుడు ఆకాశం చీలినట్టుగా ఒక అగ్ని స్తంభం ప్రత్యక్షమవుతుంది. అది సాధారణ అగ్ని కాదు, అది భూమిని ఆకాశాన్ని దాటే అనంత జ్వాల. దానికి ఆది లేదు, అంతం లేదు. విష్ణువు వరాహ రూపం తీసుకొని భూమి లోపలికి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలోకి పైకి ఎగిరాడు. వేల సంవత్సరాలు వెతికారు, కానీ ఆ అగ్నిపర్వత స్తంభం ఆది అంతం కనిపించలేదు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. అహంకారానికి అంతం లేదు. శివుడు అంటే అహంకారాన్ని కరిగించే వెలుగు. చివరికి శివుడు ఆ అగ్ని స్తంభం నుండి ప్రత్యక్షమయ్యాడు. నేనే ఆది, నేనే అంతం. ఈ అగ్ని స్వరూపమే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం అంటే ఏమిటి? మనసులో అహంకారం కరిగిపోయి వెలుగులా మారే శక్తి. ఇప్పుడు జ్యోతిర్లింగం అంటే క్లియర్గా చెబుతాను. మనలోని అహంకారం కరిగిపోయి వెలుగుగా మారే స్థితి. 12 జ్యోతిర్లింగాల కథ తత్వం ఇప్పుడు తెలుసుకుందాం. మొదట సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. చంద్రుడు దక్షుని కుమార్తెలలో ఒకరినే ప్రేమించారు, మిగతా వారిని నిర్లక్ష్యం చేశాడు. దక్షుడు కోపంతో చంద్రుణ్ణి క్షీణించమని శపించాడు. చంద్రుడు శివుని ప్రార్థించాడు. శివుడు శాపాన్ని పూర్తిగా తొలగించలేదు, కానీ తగ్గించాడు. అందుకే చంద్రుడు కృష్ణపక్షంలో క్షీణిస్తాడు, శుక్లపక్షంలో పెరుగుతాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసినదేమనగా, మన తప్పులకు ఎప్పుడూ కర్మ ఉంటుంది, కానీ భక్తితో శరణు వేడితే ఉపశమనం లభిస్తుంది. రెండవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. కాశీ అంటే మోక్ష నగరం. ఇక్కడ మరణించిన వారికి శివుడు స్వయంగా మోక్షం ఇస్తాడనే నమ్మకం. ఇది కాలాన్ని జయించే స్థలం. జీవితం తాత్కాలికం, చైతన్యం శాశ్వతం. మూడవది మల్లికార్జున జ్యోతిర్లింగం. కుమారుడు గణేష్ కార్తికేయుల కథ. కార్తికేయుడు కోపంతో కైలాసం వదిలి వెళ్ళాడు. శివపార్వతులు అతని వెనుక వెళ్లి ఇక్కడే నివసించారు. ఇది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం రెండూ ఇక్కడ వెలిశాయి. నాలుగవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు కాలాన్ని కూడా జయించిన వాడు. భస్మ ఆరతి, శ్మశాన తత్వం. అలాగే ఐదవది రామేశ్వర జ్యోతిర్లింగం. ఆరవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఏడవది త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఎనిమిదవది భీమశంకర్ జ్యోతిర్లింగం. 9 వైద్యనాథ జ్యోతిర్లింగం. 10 నాగేశ్వర్ జ్యోతిర్లింగం. 11 కేదార్నాథ్ జ్యోతిర్లింగం. 12వది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇప్పటి వరకు జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి అని తెలుసుకుందాం. ఇప్పుడు శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే కథ దేవి భాగవతంలో ఉండింది. దక్షిణ యజ్ఞం చేసేటప్పుడు శివుని అవమానించడం వలన సతీదేవి ఆవేదనతో అగ్నిలో దహనం చేసుకుంది. సతీదేవి దహనం అవ్వడంతో శివుడు కోపంతో తాండవం చేశాడు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేహాన్ని విభజించాడు. ఆమె శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలు. ఇది కేవలం శరీర భాగం పడిన ప్రదేశం మాత్రమే కాదు, ఇది శ్రీశక్తి కామాఖ్య శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి గర్భభాగం పడిందని చెబుతారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుందని విశ్వాసం. కాళీఘాట్ కాళీ దేవాలయం. ఇక్కడ అమ్మవారి శక్తి ఉగ్ర రూపంలో ఉంటుంది. శక్తి అంటే కేవలం కరుణ కాదు, అవసరమైతే రక్షణ కోసం కూడా ఉగ్ర రూపం ధరిస్తారు. శ్రీశైలం భ్రమరాంబికాదేవి. ఇది శక్తిపీఠం, జ్యోతిర్లింగం 2. ఇది శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగం 2 ఇక్కడ ఆవిర్భవించాయి. ఇంకా వైష్ణోదేవి, జ్వాలాముఖి, కన్యాకుమారి, ఇలా చాలా శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం, ఈ రెండిటిలో ఏది పవర్ఫుల్ అని చాలా మంది భావిస్తారు. శివుడు చైతన్యం, శక్తి కార్యశక్తి. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేడు. మనలో కూడా ఇదే.
మనలో చైతన్యం ఉంది, కానీ దాన్ని కార్యంగా మార్చేది శక్తి మాత్రమే. జ్యోతిర్లింగం దర్శనం అంటే బయట గుడికి వెళ్ళటం కాదు, మనలోని అహంకారాన్ని కరిగించడం. శక్తిపీఠ దర్శనం అంటే మనలోని బలాన్ని గుర్తించడం. శివ, శక్తి కలిసినప్పుడు మాత్రమే సృష్టి ఉంటుంది. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.